హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ క్యారెట్ బెల్లంతో హెల్తీగా హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా 5 క్యారెట్స్ తీసుకున్నాను. క్యారెట్స్ని పై పొట్టు మొత్తం ఈ విధంగా తీసి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను. క్యారెట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. అయినంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ని ఫిల్టర్ చేసుకుందాం. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఫిల్టర్ చేసుకోవాలి. క్యారెట్ జ్యూస్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఈ క్యారెట్ పేస్ట్ని మరొకసారి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. 1 కప్ వాటర్ వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వలన క్యారెట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేస్తూ క్యారెట్ జ్యూస్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఇదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 కప్స్ క్యారెట్ జ్యూస్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే మరో పక్కన స్టవ్ పైన బౌల్ పెట్టుకుని 2 కప్స్ క్యారెట్ జ్యూస్కి 3/4 కప్పు బెల్లం సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్ వేసుకోవచ్చు. అలాగే 1/4 కప్పు వాటర్ వేసుకుని ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ ఫిల్టర్ చేసుకున్న బెల్లం రసాన్ని క్యారెట్ జ్యూస్లో వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మరో పక్కన ఒక చిన్న బౌల్లో 10 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్ వాటర్ వేసుకుని ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ని ఈ విధంగా మిక్స్ చేసుకుని వెంటనే క్యారెట్ జ్యూస్లో వేసుకుందాం. ఇలా వేసుకుని లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వలన ముద్దలు కడుతూ ఉంటుంది. అందుకని వదలకుండా లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా క్యారెట్ తొందరగానే తిక్కగా అవుతుంది. ఇలా అయినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. మరొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాలైనా టైం పడుతుందండి హల్వా ఉడకడానికి. హల్వా ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మరో పక్కన ఒక గాజు బౌల్ తీసుకుని నెయ్యి రాసి పెట్టుకుందాం. హల్వా వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి. అందుకని ముందుగానే ఈ విధంగా ఒక గాజు బౌల్కి లేదా ఒక ప్లేట్కైనా నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాం. చూడండి, హల్వా ఈ విధంగా బాగా ఉడికి బౌల్కి అంటుకోకుండా సపరేట్గా వదులుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే బౌల్లో వేసుకుందాం. హల్వాని వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. పైనుంచి కొద్దిగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని హల్వా చల్లారిన తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ బాక్స్ షేప్లో కట్ చేస్తున్నాను. చూసారు కదండి, క్యారెట్ హల్వా ఈ విధంగా ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు ఇంట్లోనే ఇలా హెల్తీగా స్వీట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.